కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియ గందరగోళానికి దారితీస్తుంది. తెలుగు విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్లను నిర్లక్ష్యం చేయడానికి జీర్ణించుకోలేని అభ్యర్థులు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో 3 నెలల కిందట ఇంటర్వ్యూ నిర్వహించిన అధికారులు మళ్లీ రీ ఇంటర్వ్యూ నిర్వహించాలని చెప్పడంతో తెలుగు పీహెచ్డీ అభ్యర్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు పీహెచ్డీలో మెరిట్ సాధించిన 30 మంది అభ్యర్థుల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖలలో పీహెచ్డీ సీట్లు భర్తీ ప్రక్రియను పూర్తి చేసిన యూనివర్సిటీ అధికారులు తెలుగు పీహెచ్డీ విభాగాన్ని నిర్లక్ష్యం చేయడంపై మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ నుంచి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కాకతీయ యూనివర్సిటీలో తెలుగు పీహెచ్డీ అభ్యర్థులు ఆందోళన బయటపడ్డారు. 3 నెలల కింద జరిగినటువంటి ఇంటర్వ్యూలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు సీట్లు కేటాయించడం లేదంటూ కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు తెలుగు పీహెచ్డీ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రధాన సమస్య ఏంది, వాళ్ళు ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారో వారితో మాట్లాడడం. చెప్పండి, ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంది? ఇదంతా కూడా మెరిట్ అభ్యర్థులు అని చెప్తున్నారు. ఎందుకు మీకు 3 నెలల కింద జరిగినటువంటి ఇంటర్వ్యూలో మెరిట్ అయిన విద్యార్థులకు ఎందుకు సీట్లు కేటాయించడం లేదో ఏం జరుగుతుంది? సార్, మేము అధ్యాపకుల కొరత వల్ల పీహెచ్డీ సీట్లు లేవని చెప్తున్నారు సార్. ఆ తరుణంలో మేము 2 సీట్లను కేటాయించారు. 2 సీట్లకు గాను 30 మంది అభ్యర్థులను మేము అప్లికేషన్ చేశాం సార్. అందులో భాగంగా ఇంటర్వ్యూ 25వ తారీఖు సెప్టెంబరు 2025న ఇంటర్వ్యూ నిర్వహించారు. మేము రిజల్ట్ వస్తుందని వెయిట్ చేస్తున్న తరుణంలో ఆ రిజల్ట్ రాకపోగా, ఆ రిజల్ట్కు సంబంధించిన ఏ అంశాన్ని చెప్పకపోగా రిజల్ట్ పెట్టలేదు. వాళ్ళు రీషెడ్యూల్ చేసి ఈరోజు 6వ తారీఖు రీషెడ్యూల్ అయింది అని మాకు గత 3 రోజుల నుండి మెసేజ్ పంపించడం జరుగుతుంది. మరి ఆ రీషెడ్యూల్ కావడానికి కారణం ఏంది? ఆశావాహులందరూ మాకు వస్తుంది కావచ్చు, నాకు వస్తుంది కావచ్చు, నేను మెరిట్ ఉన్నానని అందరం కూడా మెరిట్ వాళ్ళమే కనుక ఎవరికి వస్తుందని ఆరాటంలో ఉన్నాము. కానీ ఎవరికి రాకపోగా అది రీషెడ్యూల్ అని చెప్పారు. ఆ రీషెడ్యూల్ కారణం ఏందని మేము డీన్ ఆఫీస్లో అడిగితే అది టెక్నికల్ ఇష్యూ, మీకు చెప్పవలసిన పని లేదని అంటున్నారు. అభ్యర్థులుగా మేమున్నప్పుడు మాకు చెప్పకుండా కారణం ఎవరు చెప్తారో అది అర్థం కావట్లేదు. ఆ తరుణంలో మేము సీట్లు పెంచాలి మీరు ఎట్లాగో మీరు దీన్ని రీషెడ్యూల్ చేశారు, అది మా మంచికి అని వాళ్ళతోటి మేము రిక్వెస్ట్ మోడ్లో సార్ మేము 30 మంది ఉన్నాం సార్, ఇంకా కొంతమందికి గైడ్షిప్ ఇవ్వండి, వాళ్ళ నుండి మేము ఇంకా కొంతమంది అభ్యర్థులను లబ్ధి పొందుతాం సార్ అని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లా లేదు, అది అర్హులైన వారికే ఉంటుంది, అది యూజీసీ నామ్స్ ప్రకారం ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మేము రిజిస్టర్ గారికి, వీసీ గారికి కూడా డీన్ నుండి రిజిస్టర్ గారికి, వీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది సార్. వాళ్ళు కూడా ప్రస్తుతానికి నామ్స్ చూసిన తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది సార్. డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు అవకాశం కల్పిస్తాము, వాళ్ళ నుండి మీకు లబ్ధి పొందే ఛాన్స్ ఉన్నదని చెప్పారు సార్. మరి ఉన్న సీట్లు ఉన్న 2 ఏం చేస్తారని అంటే మరి మీరు పక్కకు వచ్చింది కనుక అది రద్దు అయినట్టే అని అనడం జరుగుతుంది సార్. ఆ ఉన్న 2 4 చేయండి సార్, ఒక్కరికి 4 ఇవ్వడానికి అవకాశం ఉన్నదని తెలుస్తున్నది సార్. మరి విద్యార్థులను మేము అడిగడం సార్. అడిగితే 4 ఇవ్వడం కుదరదు, ఫస్ట్ వాళ్ళకు 2 ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు సార్. ఈ 4 అయినా కూడా ఈ ఉన్న దాంట్లో 4 వెళ్ళిపోతే 30 మందిలో 26 మంది ఉంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు ఇంకొక 20 మంది పోతారని ఆశావాహకంగా ఉన్నాం సార్. ఈ జరిగిందైతే ఈరోజు ముఖ్యంగా ఆల్రెడీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసింది 30 మంది అభ్యర్థులు మీరు ఉన్నారు. అవును సార్. ఎన్ని సీట్లు ఉన్నాయి ప్రస్తుతం, ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎందుకు 3 నెలల కిందట జరిగినటువంటి మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులకు సీట్లు కేటాయించకుండా ఎందుకు ఇట్లా కాలయాపన చేస్తున్నారు? మళ్ళీ ఎందుకు కొత్తగా ఇంటర్వ్యూ చేయాలని చెప్తున్నారు అధికారులు? అది సార్ మేము అడిగితే మీకు అవసరం లేదు, మీకు చెప్పవలసిన పని లేదంటున్నారు సార్. దానికి మేము పెద్దవారిని అంతకు మించి మేము ఎదిరించలేని పరిస్థితి సార్. అవసరం అనుకుంటే మీరు లేకుంటే ఇంటర్వ్యూ రద్దు అవుతుందని అంటున్నారు, కానీ మరి విద్యార్థి కోణంలో ఆలోచించడం లేదు సార్. వాళ్ళు డైరెక్ట్గా మీకు చెప్పవలసిన పని లేదు అని అంటున్నారు. మరి అభ్యర్థులమైనా మాకు తెలియకుంటే ఇంకెవరికి తెలుస్తుంది? ఆ కారణం ఏందో తెలుస్తలేదు. సరే, కారణం తెలియకపోగా ఇది మా గురించే జరిగిందని ఇంకా కొన్ని సీట్లు పెంచాలంటే అట్లా కూడా అవకాశం లేదంటున్నారు. ఈ రకంగా జేఆర్ఎఫ్, ఎంఫిల్, నెట్ ఉన్న వాళ్ళు అర్హులైన అభ్యర్థులకు ఇంకా కొంతమంది జేఆర్ఎఫ్ పిల్లలు అయితే కొంతమంది మా ఫ్రెండ్స్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు సార్, వాళ్ళకి ఫెలోషిప్ కూడా అయిపోతుంది. వాళ్ళు ఆ ఫెలోషిప్ ఆధారంగా జీవనయానం కొనసాగిద్దామనే ఉద్దేశంలో కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కదా. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సంబంధించి కూడా చాలా డిగ్రీ కాలేజీలు నడుస్తున్న పరిస్థితి. ఆ డిగ్రీ కాలేజీలకు సంబంధించి అలర్ట్ చేయాలని చెప్పేసి మీరు అడగవచ్చు కదా. మీరు అడిగితే అధికారులు ఏం చెప్తున్నారు?
అడుగుతున్నాం సార్, అడుగుతున్నాం కానీ ఇప్పుడు 8 అప్లికేషన్లు వచ్చినాయని తెలుసు సార్. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల గైడ్షిప్ ఇవ్వడానికి 8 అప్లికేషన్లు వచ్చినాయని తెలిసింది మాకు వినికిడి. అందులో 3 పూర్తి అర్హతలు లేరని తెలిసింది. అందులో 5గురికి అర్హతలు ఉన్నప్పటికీ ఓన్లీ పీజీ కాలేజీ లేదు అనే సందర్భంలో ఒక కేడీసీ కాలేజ్ సార్కు మాత్రమే ఒకటే గైడ్షిప్ ఇచ్చారు. ఇంకా 4 అర్హులు ఉన్నప్పటికీ క్లస్టర్ కాలేజ్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, అవకాశం కూడా ఉన్నప్పటికీ వాళ్ళని పక్క పెట్టిందనే ఇది తెలుస్తున్నది సార్. ఆ 4గురిని కూడా తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న ఒక ఆయన ఈ 4గురితో 5గురు అవుతారు. 5గురికి 4 చొప్పున 20 సీట్లు ఫిల్ కానికి ఉంటాయి సార్. మేము 30 మంది అప్లికేషన్ చేసినాం కనుక 20 మందికి వస్తే మాకు బెటరే కదా సార్. మళ్ళీ ఇంకొక 6 నెలలకు వస్తే మళ్ళీ యాడ్ అయ్యే వాళ్ళు ఈ ఉన్న 10 మంది కూడా అందరం కూడా మేము ఫుల్ఫిల్ అవుతాం సార్. తెలుగులో పరిశోధనలు జరిగి పూర్వవైభవం అధ్యాపకులు కొరత లేనంత మాత్రాన పరిశోధనలు ఆగాలని ఏం లేదు కదా. మిగతా యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఇవ్వవచ్చు కదా. అట్లా పరిశోధనలు జరగడం వల్ల తెలుగుకు పూర్వవైభవం తీసుకురావడానికి అవకాశం ఉన్నది సార్. అందరూ కూడా అర్హులైన ఉత్తమమైన పరిశోధన చేసే విద్యార్థులే ఉన్నారు. కానీ వాళ్ళు ఏదో పరిశోధన తీసుకొద్దాం, కొత్తదనం తీసుకొద్దాం అంటే అవకాశాలు కల్పించకుంటే ఎవరేం చేస్తారు సార్? అది చాలా బాధాకరమైన విషయం. తెలుగు అధ్యాపకులతోటి పాటు రాగల రోజులలో తెలుగు డిపార్ట్మెంటే మూతపడుతుందనే అంశం కూడా కనిపిస్తుంది, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే మరి పరిశోధనలు జరిగాయి, అధ్యాపకులు లేరు. ఈ లేమి వల్ల ఎట్లనే ఉంచితే ఇక తెలుగులో అడ్మిషన్లు క్లోజ్ అనే బోర్డు కూడా పెట్టే అవకాశం ఉన్నది సార్. యూనివర్సిటీలో తెలుగు అంతరించిపోయే తరుణం కనిపిస్తున్నది సార్, కళ్ళకు కట్టినట్టు. ముఖ్యంగా మీరు చెప్పండి, మీరంతా కూడా మెరిట్ సాధించిన అభ్యర్థులే, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? దీనిపైన మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు అధికారులను? ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయాక 10 రోజులు టైం ఇచ్చారు. 10 రోజులు టైం ఇచ్చినాక 10 రోజులు వెయిట్ చేసినాం. 10 రోజులు అయిపోయాక ఒక నెలలోపు ఒక్కొక్క అభ్యర్థి కనీసం 2-3 సార్లు ఇక్కడికి వచ్చి కలిసిళ్ళు. ఏమవుతుంది, మాకు వచ్చిందా రాలేదా, మేము టెన్షన్ భరించలేకపోతున్నాం, చెప్పండి అంటే తర్వాత అన్నారు. లాస్ట్కి ఒక మెసేజ్, మీకు రీషెడ్యూల్ చేసినాం. ఎందుకు చేసిండ్రు అంటే రీజన్ చెప్పారు. 2 సీట్లు ఉన్నప్పుడు అది పెంచినప్పుడు మళ్ళీ 2వ ఇంటర్వ్యూ ఎందుకు? ఆన్లైన్లో ఇంటర్వ్యూ జరగలేదు, ఇదే ప్రాసెస్. ముఖాముఖిగా ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటిది అనేది మాకు అర్థమవుతలేదు. పోనీ చేసిళ్ళు కదా, ఒక 2 సీట్లన్నా పెంచిల్లా. ఇంతకుముందు ఒక గైడ్కి 4 స్టూడెంట్లను పరిశోధన కోసం ఇచ్చేది, ఇప్పుడు అన్నీ మారిపోయినాయి అంటున్నారు. వేరే డిగ్రీ లెక్చరర్లకు అవకాశం ఇవ్వట్లేదు. ఒక డిగ్రీ లెక్చరర్కి 4 చొప్పున వేసుకున్నా ఇప్పుడు 4 ఉన్న 12 మంది వెళ్ళిపోతారు. కనీసం జేఆర్ఎఫ్ క్యాండిడేట్లు, హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లు వాళ్ళకన్నా అవకాశాలు వస్తాయి. అవకాశాల్లో ఇంట్లో పిల్లలు ఏమంటున్నారంటే తెలుగు చదువుతున్నావు, నువ్వు 2 సంవత్సరాల కానీ నీకు జేఆర్ఎఫ్, నువ్వు ఏం చేస్తున్నావు, మేము తెలుగు చదవమనే కాడికి వచ్చింది. పిల్లలకు కూడా చెప్పలేకపోతున్నాం, తెలుగు చదవద్దు షేమ్ అనే కాడికి వస్తుంది కథ అంతా. కొంచెము పైనుంచి మాది కాదు రెస్పాన్సిబిలిటీ, మా పైన ఇంకొకరు ఉన్నారు, మాది కాదు రెస్పాన్సిబిలిటీ మా పైన. ఆ పైన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. ఇంత పెద్ద బాడీ కాకతీయ యూనివర్సిటీ, మీరు ఎక్కడి నుంచి మీరు ఒత్తిడి చేయండి మీ పైన వాళ్ళని, వాళ్ళ పైన వాళ్ళని ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేస్తే వస్తుంది. తెలంగాణ సాధించుకున్న వాళ్ళకి 4 సీట్లు సాధించుకోవడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే డిగ్నిఫైడ్గా జేఆర్ఎఫ్ స్టూడెంట్లను ఎట్లా అడగాలనో అట్లే అడుగుతున్నాం. మరి రోడ్ల మీద పడాలని మేము అనుకోవట్లేదు. కొంచెం పెద్దవాళ్ళు ఆలోచిస్తే ఇదంతా జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలి, తెలుగు భాషను కాపాడాలని కూడా ఇటు ప్రభుత్వం కావచ్చు, రాజకీయ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. కానీ తెలుగు సంబంధించిన మీ అభ్యర్థులను ఇంత అరిగోస పెడుతున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తారు రానున్న రోజుల్లో తెలుగు భాష మీద ఎట్లా ఉంది? ఇప్పుడు 3 సంవత్సరాలు ఫస్ట్ నెట్ కొడుతున్నారు, నెట్ కొడితే అవకాశం రావట్లేదని మళ్ళీ ఆగి జేఆర్ఎఫ్ కొడుతున్నారు. జేఆర్ఎఫ్ కొట్టినాక కూడా అవకాశం రాలేదు. ఎంఫిల్ పాత వాళ్ళు ఇప్పుడు ఎంఫిల్ తీసేసిళ్ళు. ఇంకా ఏం చేయాలి? ఒక ప్రైవేట్ జాబ్కి లెక్చరర్గా వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు ఏం అడుగుతారు, మీకు పిహెచ్డి ఉందా, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా, మీకు ఎంఫిల్ ఉందా అంటారు. ఇప్పుడు ఎంఫిల్ తీసేసిళ్ళు. మీరు కనీసం 2-3 ఏళ్ళకోసారి ఇవి చేయరు. ఒక అభ్యర్థి పిహెచ్డి తీసేసి ఇవ్వాలంటే 5 సంవత్సరాలు పడుతుంది, 4 సంవత్సరాలు పడుతుంది ఆ సబ్జెక్ట్ని బట్టి. ఇవి లేట్ అవుతాయి. ఎట్లా దొరుకుతాయి? ప్రైవేట్లో చెప్పుకోనికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఏం చేయాలి సార్? మేము ఇంత పోరాటం చేస్తున్నాము, పిల్లలకు చెప్పలేకపోతున్నాం, ఇంట్లో చెప్పలేకపోతున్నాం, అవకాశాలు లేకపోతున్నాయి. ఇక మా పిల్లలకి తెలుగు చదవద్దని చెప్పే రోజులు వస్తున్నాయి. చెప్పండి మీ బాధ. ఈ ముఖ్యంగా కూడా ఇటు తెలుగు పిహెచ్డి అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల కిందట కూడా ఇటు కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగినాయి. ఆ ఇంటర్వ్యూలో 30 మంది పైగా అభ్యర్థులు మెరిట్ సాధించినప్పటికీ కూడా ఆ అభ్యర్థులకు సీట్లు కేటాయించకుండా కాలయాపన చేస్తున్నారు. 3 నెలల కింద జరిగినటువంటి ఇంటర్వ్యూలను కూడా రద్దు చేస్తున్నామంటూ కూడా ఇటు అభ్యర్థులకు చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు మెరిట్ సాధించిన అభ్యర్థులు అయితే ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి ఉంది. మరి 3 నెలల కిందట కమిటీ నిర్వహించింది కదా, కమిటీ నిర్వహించిన తర్వాత మరలా
ఇంటర్వ్యూ చేయడం ఏంటంటే కూడా ఇది తెలుగు పిహెచ్డి అభ్యర్థులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు రానున్న రోజుల్లో కూడా తెలుగు భాషకు సంబంధించి కూడా ప్రాధాన్యత తగ్గుతుంది. రానున్న రోజుల్లో కూడా తెలుగు అభ్యర్థులు కూడా ఖరావుతారంటూ కూడా ఇటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే 3 నెలల కిందట కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారో ఆ ఇంటర్వ్యూలో 30 మంది అభ్యర్థులు మెరిట్ సాధించారో వారందరికీ కూడా సీట్లు కేటాయించేంత వరకు కూడా మేము సహించేది లేదంటూ కూడా అభ్యర్థులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కాకతీయ యూనివర్సిటీలో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, 6 న్యూస్ యూనివర్సిటీ నుండి.